ఓం మహాగణపతి నమ, ఓం సరస్వతి నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని అత్యంత ఫలవంతమైనది యోగ్యమైనటువంటి సుందరాకాండ 11వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. మరి సీతమ్మ వారు సమాధానం చెప్పడానికి తయారవుతున్నారండి. తన వీధికి దుఃఖిస్తూ రావణుని ప్రగల్భాలకి నవ్వుకుంటూ జీవితం అంటే సుఖదుఖాల మయమే కదా అని అనుకుంటూ అతనికి జవాబు ఇవ్వడానికి ఉద్యుక్తురాలైందటండి సీతమ్మ వారు. నోరు విప్పి ఇలా అందటండి, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనసుని నా నుండి మళ్ళించుకో, నీ మనసుని నీ రాణులపై ఉంచుకో. ఇదండి మొట్టమొదటగా ఆమె ఇచ్చిన సమాధానం. నేను పరసతిని హితమతిని, నన్ను కోరి దుర్గతి తెచ్చుకోకు, ధర్మ మార్గంలో చరించడానికి ప్రయత్నించు. అంటే ఏమిటండి? ఇంతవరకు రావణాసుడు తన పరాక్రమాలు, గొప్పలు, తన సంపదలు, తన హోదా ఇవన్నిటి గురించి ప్రగల్భాలు పలికాడండి. ఇవన్నీ కూడా తనకి అసంగతాలు అని స్పష్టం చేసినట్లయింది. అంతేకాకుండా మనసు మంచిగా లేనప్పుడు ఇవన్నీ నిన్ను రక్షించలేవు, నీ మనసుని సంస్కరించుకో అని ఇండైరెక్ట్గా చెప్పినట్లయిందండి. అంతేకాకుండా నీ భార్యను రక్షించుకోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావో ఇతరుల విషయంలో కూడా అలాగే భావించు. చెంచల చిచ్చులై పరుల భార్యలు ఆశించేవారు దుర్మరణాల్ని పొందుతారు. అంతేకాకుండా మనోనిగ్రహం లేని రాజు తాను నశించడమే కాకుండా తన వారందరినీ కూడా నశింపచేస్తాడు. నీ వల్లనే ఈ లంకంతా కూడా నాశనం కాబోతుంది. ఇహ సంతోనవా సంతి సతోవా నాను వర్తసే. నీకు బుద్ధి చెప్పే మంచివాళ్ళు ఎవరు లేరా, లేక వాళ్ళు చెప్పిన మాటలు నీవు వినటం లేదా అని భావగర్భంగా కూడా అమ్మవారు ప్రశ్నించడం జరిగిందంటే, మొదట బుద్ధి చెప్పని వారి గురించి ప్రస్తావించి ఆ తర్వాత రావణుడి విషయం గురించి ప్రస్తావించిందండి. రావణుడు ఎలాగూ అధర్మపరుడే, మరి ధర్మపరులు ఏమైనట్లు? ధర్మాత్ములు అనేవారు ఎవరైనా ఉన్నారా లేదా అని సీతమ్మ వారు ధ్వజమెత్తి తీవ్రంగా ప్రశ్నించిందటండి. అంటే ధర్మాత్ములు, సంతులు, మహాత్ములు అని అంటూ ఉంటాం కదండి. వీరందరూ ధర్మాన్ని ఆచరించడమే కాకుండా తన చుట్టూ ఉన్న పరివారాన్ని అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిచేటట్లు చేసేవారండి. అటువంటి ధర్మాత్ములు ఎవరైనా ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళెవరు నీకు ధర్మాన్ని బోధించటం లేదా, లేక వారు చెప్పిన వారి మాట నీవు వినుట లేదా? ఇది అండి సీతమ్మ వారు అంతర్గతంగా భావయుక్తంగా ప్రశ్నించిందండి. వాళ్ళు చెప్పే ఉంటారు, ఆ బుద్ధిమంతుల మాటల్ని నీవు వినటం లేదా అనే విషయాన్ని కూడా వ్యక్తీకరించడం జరిగిందండి. అవునులే, చెవిటివారి ముందు శంఖ ఊదినట్టు పెద్దలు చెప్పినా కూడా మూర్ఖులు వినరు. త్రికాలం సమర్పించే వారికి మంచి రుచించదు. నష్టం సముద్రే పతితం నష్టం వాక్యమశృణ్వతి, అనాత్మని శృతం నష్టం హుతమనగ్నికం. అంటే సముద్రంలో పడిన వస్తువు వినని వారికి చెప్పిన హితవు, సత్యాన్ని గ్రహించలేని వారి శాస్త్ర జ్ఞానము, అగ్ని ఎందు పడని హోమద్రవ్యములు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనాలు అని మహాభారతం చెప్తుంది. రావణాసుని విషయంలో కూడా ఈ విధంగానే అయి ఉంటుందేమో, బుద్ధిమంతుడి సలహాలని ఈయన పెడచెవిన పెట్టాడేమో అన్నట్లుగా ఆమె భావించిందట. రావణ, నీ మూర్ఖత్వాన్ని చూసి నీకు మంచి చెప్పడానికి మంచి వాళ్ళందరూ కూడా వెనకాడుతున్నారేమో, కానీ రేపొద్దున్న నీవు చనిపోయేటప్పుడు, నీవు నశించే కాలం దాపులిచ్చినప్పుడు వీళ్ళంతా కూడా ఎంతో ఆనందిస్తారు. మన అదృష్టం కొద్దీ వీడు మరణించాడురా అని అందరూ చెప్పుకుంటారు. రావణ, సూర్యుడి నుంచి సూర్యరశ్మిని ఎలా వేరు చేయలేవో, రాముని నుంచి నన్ను ఆ విధంగా నువ్వు వేరు చేయలేవు. నా మాట విను. నువ్వు సుఖంగా ఉండాలంటే రాముని వద్దకు నన్ను చేర్చు. ఈ కాలాలు సుఖంగా ఉండాలంటే నన్ను రాముని వద్దకు చేర్చు. గుర్తుపెట్టుకో, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే సౌఖ్యం చేసుకో. రాముడు శరణాగత వాత్సలుడు, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకో, చావు నుంచి
తప్పించుకో. ఇంద్రుని వజ్రాయుధం నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ నిన్ను రాముడు కాలం ఎమడే కూల్చేస్తాడు. యముడు కొంతకాలం నీ జీవితాన్ని పొడిగించవచ్చేమో కానీ రాముడు మధ్యలోనే త్రుంచేస్తాడు. రామ బాణం మహిమ నీవు ఎరగవు. త్వరలోనే రామ బాణం యొక్క రుచి నువ్వు చవి చూడబోతున్నావు. రామ బాణాలు ఈ లంకంతా కూడా పడి రాక్షసులందరూ మరణిస్తారు. నువ్వు కూడా చూసావు కదా, జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని రాముడు ఎలా చంపాడు. నువ్వు ప్రత్యక్ష సాక్షివి కూడా. రాముని ఎదుర్కొనే ధైర్యం లేకనే కదా నువ్వు నన్ను పిరికి బందలాగా నన్ను అపహరించావు. మాటి మాటికి నీ పరిక్రమాల గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. నీ స్వజనుల ముందు గొప్పలు చెప్పుకుంటున్నావు. రామ లక్ష్మణుల ముందు నీ పరాక్రమాలు ఏ విధంగానూ సరికావు. పులివాసన తగిలితే పారిపోయే కుక్కలాగా రామలక్ష్మణులు వచ్చారంటే నువ్వు అలా పరిగెట్టుకు వెళ్ళిపోతావు. సీతమ్మ వారి మాటలు రావణాసుడికి సహజంగానే నచ్చలేదు. విపరీతమైన కోపం వచ్చేసిందండి. క్రోధోద్యుక్తుడు అయ్యేటండి. ఇలా అన్నట్టండి, యదా యదా సాంత్వయితావస్యః స్త్రీణాం తదా తదా యదా యదా ప్రియం వక్త పరిభూతస్తదా తదా. సీత, బుజ్జగించే పురుషుడు పరస్త్రీలకు లోకు అవుతాడు. బుజ్జగించే కొద్దీ తిరస్కార భావానికి గురవుతూ ఉంటాడు. దీనికి కారణం కోరికే. గుర్రాలను సారథిలాగా నా కోపాన్ని మన్మధుడు నిగ్రహిస్తున్నాడు. ముల్లోకాలను జయించిన నన్ను నువ్వు తిరస్కరిస్తున్నావు. దీనికి నీకు శిక్ష వేయాలి. నువ్వు శిక్షార్హురాలివి. నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాటకి నిన్ను ఖండాలుగా ఖండించాలి. నీకు మరణదండన విధించాలి. అయినా కూడా నేను ఉపేక్షిస్తున్నాను. నీకు ఇచ్చిన గడువు ఇంకా 2 నెలలే ఉంది. అంతవరకు నేను ఉపేక్షిస్తాను. ఆ గడువు లోపల నన్ను భర్తగా అంగీకరించాలి. లేదంటే నిన్ను వంటశాలకి తీసుకెళ్ళి ఖండాలుగా ఖండించి త్వరగా వండి నాకు వడ్డిస్తారు. ఆ విధంగా రౌద్రంగా సీతమ్మవారితో మాట్లాడేటప్పటికి అప్పుడు సీతమ్మవారు ఈ విధంగా సమాధానం చెప్తుందట, యదా దృప్తస్య మాతంగా శశస్య సదృశోయుధి తదా మాతంగ వద్రామస్త్వం నీచాస్య శివత్ స్పృతః. నీ పరాక్రమం గురించి నువ్వు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు. రాముడు నీ ముందు నిలబడలేని గొప్ప ప్రగల్భాలు పలుకుతున్నావు. విషయం చెప్తున్నాను విను. రాముడితో తలపడటం అంటే మదించిన ఏనుగుతో తలపడటం. అంటే మదించిన ఏనుగుతో చెవులు పిల్లి తలబడటం లాంటిది. రాముడు మదించిన మదగజం లాంటివాడు. నువ్వు చెవుల పిల్లి లాంటి వాడివి. నీ నగరంలో నీ పరిజనుల మధ్యన పెద్ద పెద్ద గొప్పలు ప్రగల్భాలు పలుకుతున్నావు. కానీ రాముని ముందు నించుంటానికి నీకు భయం. నువ్వు రాక్షసుడివి. రాక్షసుల కల్లా నీచుడివి. పరాక్రమవంతుడు పవిత్రాత్ముడైనటువంటి రాముని భార్యతో అనరాని మాటలన్నావు. నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఎక్కడ దాగినా శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు సూర్యుడివా, బలశాలివా, కుబేరుడు సోదరుడవా చెప్పుకోవడానికి సిగ్గు లేదు. అంత బలశాలి అయితే రాముడు లేనప్పుడు దొంగచాటుగా నన్ను అపహరించలేదా? ఛీ, దుష్టుడా, దురాత్ముడా, దుర్మార్గుడా, రాక్షసుడా, ఆపు నీ ప్రగల్భాలు. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాన్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మర్హ తేజస. అసలు నిన్ను నేనే భస్మం చేసేదాన్ని. నేను రాముడి గురించి తపస్సు చేస్తున్నాను. నా తపస్సు శక్తి తగ్గిపోతుందని భావిస్తున్నాను. అంతేకాకుండా నాకు రాముడి ఆజ్ఞ లేదు, అందుకే ఆగాను. నిన్ను భస్మం చేసే శక్తి నాకు అన్నప్పటికీ కూడా నేను నిలువరించుకుంటున్నాను. సీతమ్మ వారు ఇలా నిర్భయంగా తిడుతూ ఉంటే హనుమంతుల చెట్టు పైన హనుమంతుల వారు రావణాసుడికి ఇలా చూస్తూ ఉన్నట్టండి. దీంతో రావణుడికి పట్టరాని కోపం వచ్చిందంటండి. అక్కడున్న పరిచారికులందరినీ కేకేసి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. సీతమ్మ నా వశం కావాలి, నేను పరవశం కావాలి. సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఆమె నాదైనట్లు మీరు చేయండి అని ఉగ్ర స్వరూపంతో వాళ్ళందరికీ చెప్పడం జరిగిందంటే అండి. కరెక్ట్గా ఆ సమయంలో అంటే రావణాసురుడు ఉగ్రస్వరూపంగా ఉన్న సమయంలో ధాన్యమాలిని అనేటువంటి ఆవిడ వచ్చి, నాదా ప్రియా, నీవు ఎందుకు ఈ మానవ కాంత గురించి ఇంతగా బాధపడిపోతున్నావు? మేమందరం లేవా?
నీ కౌగిలిలో ఒదిగిపోయే భాగ్యం ఆమెకి లేదు, మేము ఉన్నాం కదా అని అతని దగ్గరికి వెళ్ళి అతను కాగులించుకుంటే అప్పుడు రావణాసురుడు ధాన్యమాలిని గృహానికి వెళ్ళిపోయాడంటే సమయానుకూలంగా ఆ సమయంలో ధాన్యమాలిని వచ్చి రావణుని మనసుని డైవర్ట్ చేసి తీసుకెళ్ళటం జరిగిందండి. అలా తీసుకువెళ్ళి రాక్షసుల్లో కూడా మంచివారు ఉన్నారని చెప్పి ఆమె నిరూపించిందండి. రావణుడు ఎప్పుడైతే అక్కడి నుంచి నిష్క్రమించాడో ఇమ్మీడియట్గా అక్కడున్న వికృత రూపంతో ఉన్నటువంటి రాక్షసాంగులందరూ డ్యూటీ ఎక్కేసేసి సీతమ్మ వారి దగ్గరికి వచ్చి ఆవిడ్ని మాటలతో హింసించడం మొదలుపెట్టారంటండి. రావణుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? మహా తపస్వి తేజో సంపన్నుడైనటువంటి విశ్రవసుని కుమారుడు. మా మాట విను, రావణాసురుడు భార్య వైపు సుఖపడు అని ఉచిత సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారంటండి. 33 దేవతలనే కాకుండా వారి ప్రభు అయినటువంటి ఇంద్రుని కూడా జయించిన వాడు మా మహారాజు. ఆయన కనుక నువ్వు వివాహం ఆడినట్లయితే నువ్వు ఎలా వెలిగిపోతావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అని హరిజట అనే రాక్షసి చెప్పిందటండి. మండోదరి అంటే రావణుడి పట్ట మహిషి. ఆమె అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నువ్వు ఊ అంటే చాలు, ఆ రోజు నుంచి ఆవిడ కూడా నీ పాదాక్రాంతం అవుతుంది అని ప్రగస అనేటువంటి రాక్షసి సలహా ఇచ్చిందటండి. రావణాసుడు పేరు చెప్తే చాలు సూర్యుడు మన్నడు, వాయు ఈచడు, మేఘాలు కూడా రావణుడు చెప్తేనే వర్షిస్తాయి. అలాంటి రాజుని ఎందుకు కాదంటావే అని దుర్మీకైనటువంటి రాక్షసి సీతాదేవితో అనటం జరిగిందంటే. అంతేకాకుండా రాజ్యభ్రష్టుడై వనాలంటూ తిరిగి రాముడిని ఇంకా తెలుసుకుంటావు ఎందుకు, నువ్వు మా రావణుడి వశమైపో, ఆయన భార్య వైపు అని చెప్పేసి ఆవిడికి సలహాలు ఇస్తూ ఆవిడని తీవ్రంగా మానసికంగా కృంగేటట్టుగా మాట్లాడటం చేస్తున్నారట. ఈ రాక్షస స్త్రీల ఈ బోధనలంటే విన్న సీతమ్మ దీనాలాపంగా మరింత కృంగిపోతూ ఏడుస్తూ, ఓ రాక్షసాంగంలారా మీకు మనసు లేదా, ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడటం తప్పు కదా, పాపమని మీకు అనిపించటం లేదా, మీకు ఇష్టమైతే నన్ను చంపుకు తినేయండి తప్ప ఈ పాపాచరణకి నేను అంగీకరించను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. దిరుడే కావచ్చు, రాజ్యహీనుడే కావచ్చు, నా భర్తే నాకు ప్రభువు. సువర్చలకు సూర్యుని ఎలా ప్రేమ అభిమానము ఉన్నాయో నాకు రాముని ఎందే ప్రేమ అభిమానము ఉన్నాయి. పతివ్రతులైనటువంటి సాధ్వీమ తల్లులందరూ కూడా తమ భర్తలనే ప్రేమించి వారిని అనుసరించారు. అరుంధతి వశిష్ఠుని, సచీదేవి దేవేంద్రుని, రోహిణి చంద్రుని, లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చవనుని, సావిత్రి సత్యవంతుని, కేసిని సగరుని, దమయంతి నలుని ఎలా అనుసరించారో నేను నా భర్త అయినటువంటి రాముల వారిని అలాగే అనుసరిస్తాను. తమ దీనాలాపంగా ఇలా మాట్లాడేసరికి ఈ రాక్షస స్త్రీలందరికీ పట్టరాని కోపం వచ్చేసిందండి. కోపంతో ఊగిపోయారండి. ఆ కోపంలో వాళ్ళు ఏమన్నారంటే, నీకు మేము మెత్తగా చెప్తుంటే అర్థం కావట్లేదా, మంచిగా చెప్తుంటే కూడా నీకు అర్థం కావట్లేదా, ఓ పని చేస్తాం, మేము అందరం కలిసి నిన్ను మింగేస్తాం, చంపేస్తాం. సర్వత్రాతి కుతం భద్రే వ్యసన యోపకల్పతే. ఏ సుప్రద, అతిగా ప్రవర్తిస్తే అగచాట్లు తప్పవు అని ప్రగణ అనేటువంటి రాక్షసి ఏముందంటే, ఎందుకు ఇలా మన కాలాన్ని అంతలా దుబారా చేయటం, ఓ పని చేద్దాం, పీకి నిలిమి చంపేద్దాం, మహారాజు దగ్గరికి వెళ్ళి ఆవిడ సీత చనిపోయిందని చెప్దాం, మీరు తినేయండి అంటాడు. అప్పుడు మనందరం కలిసి వాటాలు వేసుకుని దెబ్బలాడుకోకుండా మనందరం పంచుకుని తినేద్దాం. నువ్వు వెళ్ళి కారం ఉప్పు పట్టరా, నువ్వు వెళ్ళి పచ్చళ్ళు పట్టరా, మనందరం విందు భోజనం చేసుకుందాం. ఈ విధంగా ఒకళ్ళ మించిన ఒకళ్ళు సీతమ్మ వారిని హింసిస్తూ ఉంటే ఆమె దీనంగా ఒక పక్కకి తప్పుకుని దూరంగా వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ కూర్చుని రాముని ఇలా తలుస్తుందట. ఆశగా ఉన్నది రామా నిన్ను ఒకసారి చూడాలని,
ఆశగా ఉన్నది రామా నిన్ను ఒకసారి చూడాలని, నీ సన్నిధిని చేరి కనులార నిన్ను చూసి, నీ సన్నిధిని చేరి కనులార నిన్ను చూసి ఈ జన్మ తరించిపోవాలని ఆశగా ఉన్నది రామా నిన్ను ఒకసారి చూడాలని. తపనతో నా మనసు కృంగిపోతున్నది, తపనతో నా మనసు కృంగిపోతున్నది, కనులలో నీ రూపే కదులుతూ ఉన్నది. తపనతో నా మనసు కృంగిపోతున్నది, కనులలో నీ రూపే కదులుతూ ఉన్నది. ప్రతి గడియ నీ కొరక తప్పించుచున్నాను రామా. ప్రతి గడియ నీ కొరకే తప్పించుచున్నాను, ఒకసారి నిన్ను చూడు మార్గమును చూపవా, ఒకసారి నిన్ను చేరు మార్గమును చూపవా, ఒకసారి నిన్ను చేరు మార్గమును చూపవా. ఆశగా ఉన్నది రామా నిన్ను ఒకసారి చూడాలని. ఇలా అవధుల్లేని దుఃఖంతో ఆమె రోధిస్తోంది, రాముని తలుసుకుంటూ దుఃఖిస్తోంది. రామ, లక్ష్మణ, అత్త కౌసల్య, చిన్నత్త సుమిత్ర ఇలా వాళ్ళందరినీ తలుచుకుని దుష్టులైన రాక్షసుల మధ్య నేను ఎన్నో బాధలు పడుతున్నాను, ఎంతో దుఃఖంతో ఉన్నాను, నాకు చావు రావటం లేదు. ఇంత దుఃఖం పిలవకుండా వచ్చింది కదా, మరి చావు పిలిచినా ఎందుకు రావటం లేదు? అంతలోనే మళ్ళీ ఆత్మవిశ్వాసం. రామలక్ష్మణులు త్వరలోనే లంకకు వస్తారు, ఈ లంకని సర్వనాశనం చేస్తారు. నేను ఈరోజు ఈ విధంగా ఎలా రోధిస్తున్నానో ఇలాగే లంకలో ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఆర్తనాదమే వినిపిస్తుంది. లంక సర్వనాశనం అయిపోతుంది. రామలక్ష్మణులు వస్తారు, లంకను సర్వనాశనం చేస్తారు. కొద్ది రోజుల్లోనే ఈ లంక అంతా శ్మశానంగా మారిపోతుంది. రాక్షస వనితలారా, ఇదంతా త్వరలోనే జరిగిపోతుంది. రావణుని వధ మీ అందరూ చూస్తారు. సీతమ్మవారు దుఃఖంతో ఇలా పలికి మళ్ళీ రోదంలోకి వెళ్ళిపోయిందటండి. ఇంతలో త్రిచట అనే ఒక వృద్ధ రాక్షసి నిద్ర లేచిందటండి. తాను ఒక అద్భుతమైన స్వప్నాన్ని గాంచానని, ఆ స్వప్నంలో ఏం గాంచిందో చెప్పబోతుందండి. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.